నందూస్ వరల్డ్ రీల్స్ చేసిన కలై తిరిగిన ఆమె గొంతు విప్పిన ఫాలోవర్స్ కి పండగే. ఒక రకమైన వాయిస్ తో ఆకట్టుకునే కాంటెంట్ తో వ్యూయర్స్ ని కట్టిపడేశారు. మీ గొంతు బొంగురుగా ఉన్నా చాలా బోల్డ్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. ఇంతకే మన మొగుడు గారి పేరేంటో? పప్పి. నేను అడిగింది మీ కుక్క పేరు కాదు. కుక్క పేరు అలెగ్జాండర్. ఈ మేడం గారికి ఆ సార్ గారు మొత్తం రెస్టారెంట్ లో పనులు చేసుకుంటా ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని బయట చెప్పుకుంటారు. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి సార్? మేడం గారి మీద 2-3 కంపెనీలు ఉన్నాయి. ఈ సార్ బిగ్ సార్. ఏంటి బాబన్న ఇంకోసారి? బిగ్ సార్. ఏమే నా విగ్ ఎక్కడే? కాసేపు ఆగండి, ఇల్లు తుడుస్తున్నాను, అయిపోగానే ఇచ్చేస్తాను. ఈ బిగ్ సార్ కంపెనీస్ చూస్తే షాక్ అయిపోతారు. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా. సో అది చూసినాక ఓకే, అసలు కరప్షనే లేని చోట ట్రై చేద్దామని మొదలు పెట్టాడు. మీరు నందుని ఎవ్వరు ఏమీ చేయలేరు. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. ఈసారి సినిమా చూసి వచ్చావమ్మా? కమ్ టు ద పాయింట్ యువర్ ఆనర్. కాదు, బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాబట్టి మన దేశ చట్టాలు, భారతదేశ చట్టాలు వాళ్ళని ఏమి చేయలేవు అన్నప్పుడు వాళ్ళు మాత్రం అక్కడి నుంచి మా మీద డిఫమేషన్ కేసులు వేసేస్తారా? అదేలాగా ఇది వర్తించకపోతే అది వర్తించదు కదా, వర్తిస్తే రెండు వర్తించాలి కదా. ఎప్పుడు సమస్య సామరస్యపూర్వకంగా ఎవరు తప్పున్నా సరే సరిదిద్దుకోవాలి అని కోరుకున్నా. లేదు ఫైట్ చేయాల్సిందే దీని మీద అంటే ఫైట్ చేయాలి. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే కేలీచే తీరుతా. ఎవరైనా ఎందుకు గర్వించాలి? ఆవిడెవరో యూకే వెళ్తే మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? అబ్బాయికి పంచల ఫంక్షన్ చేసుకుంటే మేమెందుకు గర్వించాలి? చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. ఇది ఏం పంచాయతీ? ఇది నాకు అర్థం కావట్లే. ఆడదంటే ఒక అపల, ఆడదంటే ఒక సబల. ఆడదన్నా మీరు ఇట్లా చేస్తున్నారు. ఒక ఆడది యూకే వెళ్ళిందంటే మనం గర్వించాలా? అసలేమనుకుంటున్నావురా? ఆడదంటే సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా, అదిరా ఆడదంటే. ఎవరో ఏదో సాధిస్తే చూస్తున్నోళ్ళు ఎందుకు గర్వించాలి? కంట్రోల్ ఇలా మాటలు చెప్పేటటువంటి నట మయూరి నాటకాలు నిజమా అబద్ధం? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వాళ్ళ భర్త మధుకర్ బాధితులు ఓకే, ఈమె ఎందుకు మధ్యలోకి వచ్చింది? నా దందా అంతా ఈ నా కొడుకు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆ పాకిస్తాన్ కూడా వీళ్ళు మోసం చేశారంట సోదరా. ఏకంగా వాడి దగ్గర కూడా పాకిస్తాన్ నుంచి వాళ్ళ బంధువులు రప్పించడం కోసం 3 COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తాను. వాడి దగ్గర 60 లక్షలు తీసుకున్నారంట అని అంటున్నాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి.